రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం అందరికీ తెలిసిందే. ఆ కాలువలు రిపేరు, చెరువుల మరమ్మతులు, ఆ మట్టి తీసి ఇటుపోయటం, ఈ మట్టి తీసి అటుపోయటం, మొక్కలు నాటడం, దీంతోనే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలు ఈ ఉపాధి హామీకి ఖర్చు చేస్తూ ఉంది. పని లేని సమయంలో 100 రోజులు కనీసం కూలీ పని కల్పించి నగదు ఆన్లైన్లో వేసే విధానంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చేశారు. 50% మెటీరియల్ పెట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు వచ్చాయి. చాలా వరకు ఉపయోగపడింది. తాజాగా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు 100% రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎవరైతే ఉద్యాన పంటలు సాగు చేస్తారో చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు ఉండే రైతులు, ఉద్యాన పంటలు సాగు చేసుకునే వారికి మొక్కలు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఎరువులు, రసాయనాలు కూడా 3 సంవత్సరాల పాటు ఫ్రీగా ఇవ్వబోతా ఉంది కేంద్రం. అయితే 5 ఎకరాల లోపుగా ఉండే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ 100% రాయితీ లభిస్తుంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ కులమైనా ఇబ్బంది లేదు. 100% మామిడి, అరటి, పపాయ, మకడామియా ఇలాంటి పంటలు, కోకో, కొబ్బరి, ఏ తోట పంట అయినా పెట్టుకోవచ్చు. మొక్కలన్నీ ఫ్రీగా వస్తాయి. 3 సంవత్సరాల పాటు ఎరువులు ఇస్తారు, రసాయనాలు కూడా ఇస్తారు. కూలీలతో కూడా తోటలో పని చేయించుకోవచ్చు. అంటే 3 సంవత్సరాల పాటు రైతుకు ₹1 ఖర్చు లేకుండా పంట దిగుబడి వచ్చే వరకు అన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రైతు సోదరులు ఈ పథకాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో ఆ గ్రామ సచివాలయాల్లో ఉద్యాన శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. వారిని సంప్రదించండి. ఈ ఉపాధి హామీ పథకాన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోండి. ఇప్పటికే మీరు ఈ పథకాన్ని కనుక వాడుకొని ఉంటే కామెంట్ చేయండి.